ఇప్పటికే నటి జత్వాని కేసుకు సంబంధించి రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని పీటీ వారెంట్ మీద ఏదైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి జవాబు పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు ఈయన ఆధ్వర్యంలోనే జరిగాయని చెప్పేసి దానికి సంబంధించి కోర్టులో నేను రోజున ప్రవేశపెట్టడం జరిగింది. ఇదే అంశంపైన మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సంబంధించి నా ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటెలిజెన్స్ విభాగానికితో పాటు మాత్రమే కాకుండా ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టేట అన్ని కార్యక్రమాలు కూడా ఈయనే అన్ని తానే చూసుకున్నాను అని చెప్పేసి ఈయన మీద ఇప్పటికే అభియోగాలు నమోదు చేశారు పోలీసులు. ఆ వాస్తవాలన్నిటి కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా మరికొత్త అంశం ఏంటంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 దాని యొక్క ఆన్సర్స్ ఏదైతే వాల్యుయేషన్ భాగంగా హాయ్లాండ్ వేదికగా చేసుకొని అక్కడ కాంట్రాక్టర్లు వీళ్ళందరూ కూడా ఈయన చెప్పినట్టుగా ఆదేశాల ప్రకారం చాలా భారీ ఎత్తున అవకతవకలు పాల్పడ్డారని చెప్పేసి ఆ కేసు కూడా కొత్తగా తెర మీదకి వచ్చింది. ఒక అంశం గురించి మీకు అభిప్రాయం ఏంటి? ఇక్కడ ఒక ఎగ్జామ్కి స్టూడెంట్స్ వెళ్ళాలంటే ఎంత కష్టపడి చదువుకోవాలి, ఎన్ని నిద్రలేని రాత్రులు గడపాలి, వాళ్ళు ఆరోగ్యపరంగా కానీ డబ్బు పరంగా కానీ టైం పరంగా అన్నీ కూడా వెచ్చించాలి. అక్కడ ఇంత ఇబ్బంది పడి ఒక గోల్ పెట్టుకొని మేము దీనిలో ఎగ్జామ్ పాస్ అయితే మంచి స్థాయికి వెళ్తామని ఎంతో ఆశలతోటి ఆ విద్యార్థులు ఎంతో ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి వెళ్తారు. మరి రాసిన తర్వాత వీళ్ళు చేసింది ఏంటి? ఎంత దారుణం! ఎక్కడా కూడా క్షమించరాని నేరం. అంటే కనీసం ఆన్సర్ పేపర్ కూడా ఓపెన్ చేయలేదంట. ఆన్సర్ పేపర్ కూడా ఓపెన్ చేయకుండా మేము కొన్ని నెంబర్స్ ఇస్తాం, అవి వేసేయండి అని చెప్పేసి పిఎస్ఆర్ ఆంజనేయులు వాళ్ళకి ఆర్డర్ పాస్ చేశాడు. ఒక గ్రూప్ని, ఒక 60 మంది మనుషుల్ని పిలిపించి వాళ్ళని గ్రూప్గా పెట్టి హాయ్లాండ్ వేదిక వీళ్ళకి మీరు ఎవ్వరు కూడా చెప్పడానికి వీల్లేదని చెప్పేసి ఒక్కొక్కరికి ఇంత అమౌంట్ అని చెప్పేసి వాళ్ళకి వీళ్ళు డీల్ మాట్లాడుకొని చేసిన ఒక దౌర్భాగ్య పని ఏంటంటే నిజంగా పిఎస్ఆర్ ఆంజనేయులు 420 కేసు ఇంకా తక్కువే. ఇంకా చీప్గా మాట్లాడుకోవడానికి ఏం దొరకట్లేదు. ప్రజలు ఏ విధంగా దుమ్మెత్తిపోస్తున్నారు, ఎంతమంది ఉసురు కొడుతుంది. ఈ రోజున అతను చేసిన ఇన్ని భయంకరమైన పనులన్నిట్లో ఇదొకటి. నిజంగా గ్రూప్ 1 రాసిన వాళ్ళు ఎన్ని ఇబ్బందులు గురయ్యారు, ఎంతమంది దాంట్లో ఎవరికి కూడా అనాగాని వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటం వీళ్ళు ఇష్టానుసారంగా. ఇంత దౌర్భాగ్య పరిస్థితి చేసిన వీళ్ళు జీవితాలతో, ఎవరైతే విద్యార్థుల జీవితాలతో ఏ విధంగా ఆడుకున్నారు, ఇట్లాంటి వ్యక్తుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నిజంగా ఎంత నువ్వు వాల్యుయేషన్ వేయాలంటే ఆన్సరు పేపర్ వాళ్ళు ఏం రాశారు ఏంటి అన్నీ కూడా చూడాలి కదా. కనీసం ఆన్సర్ ఈ రోజున నివేదికలు అదే వచ్చింది. విచారణ చేస్తుంటే అరెస్ట్ చేసిన తర్వాత ఎవరైతే మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నిజాలు. కనీసం ఆన్సర్ షీట్ ఏదైతే ఉందో అది కూడా ఓపెన్ చేయకుండా వాళ్ళు ఇచ్చిన నెంబర్లు మాత్రమే వెయ్యాలని చెప్పేసి వాళ్ళు ఆర్డర్ జారీ చేయటం, పిఎస్ఆర్ ఆంజనేయులు ఆధ్వర్యంలోనే ఇదంతా నడిచిందని అతను ఒక్కొక్కటిగా బయటకు చెప్తుంటే విస్తుపోయే నిజాలు. ఒక ఆడపిల్ల విషయంలో అదేవిధంగా రాష్ట్రంలో అప్పట్లో ఆ అధికార పక్షంలో ఉండి వైఎస్ఆర్సీపీ పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఏ విధంగా, అతను పిఎస్ఆర్ కాదు వైసీపీకి ఈయన మెయిన్ టార్గెట్ అంతా కూడా ఏంటంటే టీడీపీ వాళ్ళు. ఆ రోజున వాళ్ళ మీద అక్రమంగా కేసులు బనాయించడం, దౌర్జన్యంగా అర్ధరాత్రి అరెస్ట్ చేయటం, మరి వాళ్ళని చాలా ఇబ్బందులు గురి చేసి సొంత ఎంపీ రఘురామకృష్ణరాజు గారి కేసులో చూసాం ఎంత భయంకరంగా వీళ్ళు కస్టోడియల్ టార్చర్ చేశారు. ఈ విధంగా ఒక్కొక్కటి వీళ్ళ పాపాల చిట్ట బయటకు వస్తూ ఉంటే ప్రజలందరూ కూడా నివ్వెరపోతున్నారు. అసలు విద్యార్థులైతే ఉవ్వెత్తున ఎగిసిపడి ఈ రోజున వీళ్ళని ఏం చేసినా పాపం లేదని వాళ్ళ కోపం కట్టలు తెంచుకుంటుంది. ఇట్లాంటి వాళ్ళని ఏం చెయ్యాలి, కఠినంగా శిక్షించండి. అసలు నిజంగా విద్యార్థుల విషయంలో మాత్రం మొన్న ఆడపిల్ల విషయంలో చూసాం, ఈ రోజున విద్యార్థుల విషయంలో చూసాం. అంటే వీళ్ళు రాష్ట్రంలో ఎట్లాంటి చర్యలకు పాల్పడుతున్నారు? అక్కడ చూస్తే దేశంలో ఉగ్రవాదులు భారతదేశానికి ఏ విధంగా చేటు చేస్తున్నారో వీళ్ళు రాష్ట్రానికి ఉగ్రవాదులు. ఇట్లాంటి వ్యక్తులను క్షమించకూడదు అనేది ఈ రోజున ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఓకే, మరి ఆల్రెడీ ఇప్పటికైనా జత్వాని కేసులో రిమాండ్గా ఖైదీగా ఉన్నారు. మరి ఈ కేసు ఒకవేళ నిరూపణ అయితే లేదా ఇవన్నీ కూడా వాస్తవాలు బయటకు వచ్చి ఏ విధంగా శిక్ష పడే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా యావజ్జీవ కారాగార శిక్ష. వీళ్ళని ఒక్కరోజు ఉరిదీస్తే ఆ రోజుతో ప్రాణం పోతే కుదరదు. వీళ్ళని చిత్రహింసలకు గురి చేయాలి. నిజంగా రఘురామకృష్ణరాజు గారిని ఏ విధంగా వీళ్ళు టార్చర్ పెట్టారు అంతకంటే 100 టార్చర్ పెట్టాలి. మనం చూస్తూ ఉంటాం ఏదైతే కొన్ని గరుడ పురాణంలో కొన్ని శిక్షలు ఉంటాయి, తప్పు చేస్తే ఏం శిక్ష అని. అట్లాంటి శిక్షలు విధించాలి వీళ్ళకి. పాములతో కరిపించడం, లేకపోతే ఎలుకలతో కరిపించడం. నిజంగా అండి ఎంత ఘోరం అంటే ఇది చాలా నరక వేదన చదువుకున్న పిల్లలకి.
వాళ్ళు ఎంతో ఆశలతో వాళ్ళు ఎగ్జామ్ రాసి వీళ్ళు చేసిన ఈ ఏదో పనికి వాళ్ళ జీవితాలు బలైపోయినాయి. ఈ రోజున మనం ఏదైనా ఒక ఎగ్జామ్ రాస్తే ఎంతో ఆశతోటి మన జీవితం భవిష్యత్తు ఎంతో ఊహించుకొని ఒక ఎగ్జామ్కి అటెండ్ అవుతాం. మరి దాంట్లో వచ్చే ఆ మార్కుల మీద వీళ్ళ జీవితం ఆధారపడి ఉండిద్ది. దాన్ని కూడా వీళ్ళు అడ్డగోలుగా వీళ్ళు చేసే ఏదో పనులన్నిటికి కూడా ఒక్కొక్కటిగా ఈ రోజు వస్తుంటే నిజంగా గరుడ పురాణంలో ఉన్న శిక్షలన్నీ వీళ్ళకి వేయాలి. ఈ రోజున చూస్తే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీ అతను చూసామో కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా ధనుంజయ రెడ్డి, ఇంకోరు చూస్తే బాలాజీ గోవిందప్ప, వీళ్ళందరికీ కూడా వాళ్ళ ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి ఈ రోజున విజయవాడలో వెటర్నరీ డాక్టర్స్ కాలనీలో. మరి వీళ్ళల్లో ఎవరు దొంగలు, ఎవరు దోపిడీదారులు, ఎవరు దోచుకున్నారు అంటే డబ్బు దోచుకోవటం, వాళ్ళ ఆరోగ్యాలు దోచుకోవటం, విద్యార్థుల దగ్గర నుంచి విద్య, వాళ్ళ యొక్క ఏదైతే టైము, వాళ్ళ యొక్క ఆరోగ్యం లేని రాత్రులు గడిపి పిల్లలు చదువుకుంటున్నారు. మన ఇంట్లో మనకు కూడా పిల్లలు ఉన్నారు, మన పిల్లలు కూడా చదువుకుంటున్నారు. వాళ్ళు ఎంత కష్టపడతారు, ఎంత టెన్షన్ పడతారు, సరిగ్గా తిండి కూడా తినరు. అంటే తింటే నిద్ర వచ్చిద్దేమో, ఇంకొక ఎగ్జామ్కి మనం ప్రిపేర్ అవ్వాలంటే ఇంకొంచెం ఎక్కువ టైం చదవాలి, ఎప్పుడు తింటారో తెలియదు, ఎప్పుడు పడుకుంటారో తెలియదు. ఇంత కష్టపడి ఇంతమంది పిల్లల ఉసురు కొట్టకుండా ఉండిద్దా, వీళ్ళు నాశనం అయిపోకుండా ఉంటారా అంటే ఈ రోజున వీళ్ళ పాపం పండింది. అందుకనే 420గా అంటే సెల్యూట్ చేయించుకోవాల్సిన ఒక ఐపీఎస్ డీజీపీ స్థాయి వ్యక్తి ఈ రోజున సెల్లో ఉన్నాడంటే వాడి పాపం పండిందని ప్రజలు అనుకుంటున్నారు. ఎంత ఘోరాతి ఘోరంగా వీళ్ళ పాపాలు ఉన్నాయి, ఎన్ని విధాలుగా ప్రజలను ఇబ్బందులు గురి చేశారు, దేంట్లో కూడా మేము తక్కువ కాదని చెప్పి ఈ రోజున నిరూపితం అవుతుంది. ఒక్కొక్కటిగా ఇట్లాంటి వ్యక్తుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క కేసు తీయటం, గరుడ పురాణంలో ఉన్న శిక్షలన్నీ వీళ్ళకి వెయ్యాలని చెప్పేసి ప్రజలైతే కోరుకుంటున్నారు. అయితే చెప్పండి, మరి ఇప్పుడు ఏదైతే ఈ కేసుకి సంబంధించి విషయాలన్నీ బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో దీని వెనుకాల పిఎస్ఆర్ ఆంజనేయులు గారే ఉన్నారా, ఇంకెవరైనా వ్యక్తులు ఉన్నారని చెప్పేసి కొంతమందిలో వస్తున్నటువంటి ప్రశ్న, దీని గురించి మీ యొక్క సమాధానం ఏంటి? ఒక రైల్వే ట్రాక్ పక్కన మొద్దు సీను ఏ విధంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు, బావ కళ్ళల్లో ఆనందం కోసం చేశానని. మరి బావ కళ్ళల్లో ఆనందం కోసం చేశాడంటే ఇతను ఎంతకైనా దిగజారాడు ఆ రోజు. అంటే తన జీవితం నాశనం అయిపోయిన ఒక మనిషిని చంపాలంటే ఎంత ఉండాలి వాళ్ళకి ధైర్యం, అంటే అన్నీ వదిలేసుకోవాలి. ఇంకా పాపం ఉచ్చం నీచం అన్నీ వదిలేసి వీళ్ళు ఒక మనిషిని కిరాతకంగా ప్రాణం తీశారంటే బావ కళ్ళల్లో ఆనందం కోసం చేశాడంటే ఎందుకు అనేది ఆ రోజున అందరికీ తెలిసిన విషయం. వరుసగా ఎంతమంది చనిపోయారు ఏంటి అని ఒక విధిగా జరిగినాయి అప్పుడు. మరి ఈ రోజు కూడా ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు, వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, ఇంకా ఇలా చూసుకుంటూ పోతే లెక్క లేదు. వీళ్ళకి శిక్ష ఏమి ఇయ్యాలో కూడా తెలియని పరిస్థితి. అందుకనే గరుడ పురాణం యూజ్ చేయాలనుకుంటుంది. వీళ్ళందరూ కూడా ఇన్ని పాపాలకు ఎందుకు ఒడికట్టారు అంటే వీళ్ళ జీవితాల్లో ఆనందం నింపుకోవటానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆనందం, కళ్ళల్లో ఆనందం కోసం అనేది ఇక్కడ క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇదంతా ఓపెన్ సీక్రెట్. ఎందుకంటే అతని ఆధ్వర్యంలో అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళందరూ చేశారు. అతను ఏ విధంగా ప్రోత్సహించాడు, అసెంబ్లీ సాక్షిగానే బూతులు మాట్లాడుతుంటే నవ్వుకుంటూ కూర్చున్నాడు గౌరవ ముఖ్యమంత్రి స్థాయిలోని జగన్మోహన్ రెడ్డి. మరి అట్లాంటి వ్యక్తిని ఏ విధంగా చూసుకోవాలి? ఈ రోజున చూస్తే తల్లి చెల్లి మీద కూడా ఆస్తుల కోసం కోర్టుకు వెళ్ళాడు. ఎందుకంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ భూములకు సంబంధించి అన్నీ కూడా ప్రభుత్వం లాగేసుకునిద్ది. ఖచ్చితంగా వీటిలో లాగేసుకోకుండా ఉండాలంటే మేమే కొట్టుకున్నట్లుగా కోర్టుకు వెళ్తే బాగుండిద్దనే ఆలోచనతోటి ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా వీళ్ళ వెనకప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ తొత్తులుగా పనిచేసిన ఈ పోలీస్ వ్యవస్థలో కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కాదంబరి జత్వాని కేసులు అదే చేశారు. ఎవరి కోసం చేశారు? వెనకాల ఎవరున్నారంటే చాలా మంది పేర్లు ఈ రోజున బయటకు వస్తున్నాయి. వాళ్ళందరికీ కూడా అందరి వేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి వైపే చూపిస్తున్నాయి. మరి ఆయనే దీంట్లో ప్రధాన పాత్రధారి, సూత్రధారి అనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. థాంక్యూ. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.